నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆ మాజీ ఎంపీకి బ్యాడ్ టైం నడుస్తుంది. అసలే రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆమెను ఇప్పుడు ఆస్తులు వేయడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇలా ఉండగానే మరో పిడుగు లాంటి వార్త ఆమె చెవిన పడిందట. ఇన్ఛార్జ్ పదవి ఊస్టింగ్ అవుతుందనే వార్తతో ఆ ఎఫెక్ట్ ఎంపీకి ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారట. 2014 ఎన్నికల్లో కర్నూలు వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన బొట్టా రేణుకకు ఆ తర్వాత నుంచి కాలం అస్సలు కలిసి రావటం లేదట. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లిన బొట్టా రేణుక కొంతకాలానికే సొంత గుడికి వచ్చారు. తిరిగి వచ్చిన నాటి నుండి ఆమెకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేయాలని భావించిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సెగ్మెంట్లో బొట్టా పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పుకుంటున్నారు. ఆర్థికంగా భరించినా కలిసి రాలేదట. పైగా నియోజకవర్గంలో ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సి వచ్చిందనేది ఆమె సన్నిహితులు చెప్పే మాట. ఓడిపోయిన తర్వాత నుంచి ఆమె నియోజకవర్గంలో అడ్రస్ లేకుండా పోయారు. బొట్టా రేణుక ఉంటే హైదరాబాద్ లేదంటే బెంగళూరులో ఉంటున్నారట. మరోవైపు బొట్టా రేణుక వ్యాపారాల్లో సంక్షోభం వచ్చింది అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయనే ప్రచారం కూడా ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఆమెను ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించనున్నారనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. బొట్టా రేణుక దంపతులు ఎల్ఐసికి చెందిన హెచ్ఎఫ్ఎల్ అనే సంస్థ ద్వారా సుమారు 310 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 2018లో 15 ఏళ్ల కాల వ్యవధిలో ఈ 300 కోట్ల రూపాయలు రేణుక ఆమె భర్త నీలకంఠలు అప్పుగా తీసుకున్నారు. బొట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుకేటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు ఆ అప్పును వాడుకున్నారు. కొన్నాళ్ళు సజావుగా కిస్తీలకు కట్టిన బొట్టా ఫ్యామిలీ దాదాపు 5 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదట. ఇప్పటి వరకు కేవలం 40 కోట్ల వరకు మాత్రమే అప్పు చెల్లించారు. అసలు వడ్డీతో కలిపి ఇంకా 340 కోట్లు కట్టాల్సి ఉంది. హెచ్ఎఫ్ఎల్ ప్రతినిధులు పలుమార్లు నోటీసులు పంపినా అసలు పట్టించుకోలేదు. వడ్డీ భారం అధికంగా ఉన్నందున ఆస్తులు అమ్మేందుకు అప్పు ఇచ్చిన సంస్థ సిద్ధమైంది. ఈ క్రమంలో ఆస్తుల వేలం దిశగా ఫైనాన్స్ సంస్థ చర్యలు తీసుకుంటుంది. అయితే ఆ ఆస్తులు కొనేందుకు ఎవరూ రాని పరిస్థితి. బంజారా హిల్స్లో 5,000 గజాల ఆస్తిని 145 కోట్లకు వేలం వేయగా కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. మాదాపూర్లో 7,205 చదరపు గజాల్లో బొట్టా కన్వెన్షన్స్ వేలానికి కూడా స్పందన లేదు. ఈ ఆస్తులు ఇప్పుడు కొనుగోలు చేస్తే రేపు ఏదైనా తలనొప్పి వస్తుందేమోనని ఎవరూ కొనేందుకు ముందుకు కూడా రావటం లేదట. మరోవైపు ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉంది. బొట్టా రేణుక ఆమె భర్త నీలకంఠలకు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో భారీగా ఆస్తులున్నాయి. ఈ విషయాన్ని వారే స్వయంగా చెప్పుకున్నారు. ఎన్నికలకు ముందు రేణుక తన ఫినాన్షియల్ స్టేటస్ గురించి వివరించారు. ఆమె మాదాపూర్లో ధనవంతుల పిల్లలు చదివే మెరిడియన్ స్కూల్, బొట్టా కన్వెన్షన్ సెంటర్, ప్రతుల్ హోండా వంటి షోరూంలు నడుపుతున్నట్లుగా తెలిపారు. గత ఏపీ ఎన్నికలకు ముందు ఎమ్మిగనూరు సిద్ధం సభలో బొట్టా రేణుక పైన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. బొట్టా రేణుక కోసం ఓట్లు అభ్యర్థిస్తూ నా చెల్లెలు చాలా సౌమ్యురాలు, ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రమేనంటూ జగన్ చెప్పుకొచ్చారు. 100 కోట్లున్న బొట్టా రేణుకను జగన్ పేదరాలు అంటూ పరిచయం చేయడంపై నెట్టింట తెగ సెటైర్లు పేలాయి. తాజాగా బొట్టా రేణుక ఆస్తులు వేలం వేస్తున్న సమయంలో మరోసారి ఆ అంశం చర్చకొచ్చింది. అసలు వైసీపీ కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చాయని మాజీ మంత్రి మదనపడుతున్నారట. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావటం, ఆ తర్వాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పట్టంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఆమెను కొనసాగించపోవచ్చు అనే టాక్ కూడా గట్టిగా అయితే నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఎమ్మిగనూరు పరిణామాలతో మనస్తాపం చెందిన మాజీ ఎంపీ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కానీ కార్యాలయానికి కానీ దూరంగా ఉంటున్నారట. పైకి అనారోగ్యం అని చెప్తున్నా అసలు కారణం మాత్రం రాజకీయ పరిణామాలే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల ముందు నుంచి బొట్టా రేణుకను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆమెతో అంటి ముట్టినట్టుగా ఉంటున్నారట. ఇన్ఛార్జితో కలిసి కాకుండా సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారట జగన్మోహన్ రెడ్డి. దీంతో ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కాక కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారట. తాను ఇన్ఛార్జిగా రాబోతున్నానంటూ ఇటీవల ఆయన తన వైఖరిని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధర్నీధర్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్తారనే ప్రచారం కూడా చేస్తున్నారు. ధర్నీధర్ని ఎమ్మిగనూరులో యాక్టివ్ చేయాలని ఎమ్మెల్యే తాపత్రయపడుతున్నారట. ఏది ఏమైనా ఎమ్మిగనూరు వైసీపీలో 3 ముక్కలాటతో కార్యకర్తలు తమ దారి తాము చూసుకుంటున్నారని అంటున్నారు. మొత్తంగా కొత్త ఇన్ఛార్జిగా ఎవరైనా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం బొట్టా రేణుకను మార్చడం మాత్రం ఖాయం అన్న అభిప్రాయం చాలా బలంగా ఉంది ఎమ్మిగనూరులో. దీంతో ఆమె వర్గం ఆందోళన చెందుతుంది.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.